ఇది ఇది డెసిషన్ మేకర్ షుడ్ బి హెడ్. అంతే. ఇది ఒక నీ వ్యాపారం. నీ వ్యాపారంలో ఏది కావాలనేది నీ ఇష్టం, నీ రాజకీయం, నీకు ఏది కావాలో నీ ఇష్టం. సినిమాల్లో ఇదివరకటి రోజుల్లో నిర్మాత ఎక్స్పెక్ట్ చేసేవాడు ఎవడు హీరో కావాలి, ఎవరు హీరోయిన్ కావాలని, ఏ పాత్రలు అనేది. తర్వాత హీరోలు రికమెండ్ చేయడం ప్రారంభించారు. దర్శకుడు కాన్సెప్ట్ కొన్ని రోజులు నడిచింది. తర్వాత ఇప్పుడు ఏంటి పరిస్థితి, హీరో గారే నిర్మాతను డిసైడ్ చేసుకుంటాడు. అట్లాగే హీరో గారే హీరోయిన్ ఎవరు ఉండాలి దగ్గర నుంచి డాన్స్, సింగింగ్ మొత్తం ఆయనే డిసైడ్ చేసుకుంటాడు. దాంతో సెంట్రిక్గా నడిచింది. ప్రాంతీయ పార్టీలు అంతే, వ్యక్తి రాజకీయమే నడుస్తుంది, నీ ఇష్టం నువ్వు. కానీ యాక్టివ్ పర్సన్ ఒకతన్ని నీ పక్కన పెట్టుకోవాలి, అతనితో నువ్వు చనువుగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, అతనికి స్పేస్ ఇవ్వాలి. లైక్ ప్రతి అంశం మీద అతను నీ నోటీసు తీసుకొచ్చేటట్టు ఉండాలి. నువ్వంటే గౌరవం ఉండాలి, కానీ భయం ఉండకూడదు. గౌరవం ఉండాలి, భయం ఉండకూడదు. అప్పుడు సార్ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ యాజిటేషన్ జరుగుతుంది, ఏమైనా చేద్దాం మనం అన్నారనుకోండి, లైట్ తీసుకు, మనం ఏం మాట్లాడద్దు, కథం అయిపోయింది. ఇక దాని మీద వెంటనే మన వాళ్ళకి కమ్యూనికేషన్, దాని మీద ఎవరు నోరు మెదకండి, కథం. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో ఎవరో మాట్లాడద్దు అంటున్నారు, అయిపోవాలి. లేదు ఇప్పుడు నిన్న జగన్ ర్యాలీ ఉంది, జగన్ ర్యాలీకి సంబంధించి